నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. పిల్లలు నాకు నరకం చూపిస్తున్నారు, నాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అంటూ సోమవారం ప్రజా సమస్యల ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా నా సామాన్లు తీసుకొని నన్ను బయటికి పంపించేశారు, నాకు పోలీసు వారు కలెక్టర్ గారు న్యాయం చేయండి అంటూ వినతి పత్రాన్ని అందజేశారు. నేను కాలేజీలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన గుమాస్తాగా. పిల్లలు చాలా నరకం పెడుతున్నారు. ఇల్లులో నాది, ఇంట్లో కూడా నాకు ఉండనివ్వట్లేదు. మాకు ఎక్కడ అతి కొమ్మలు కూడా మాకు బతకనివ్వట్లేదు. ఈ రకం నేను సిఏ గారికి ఆశ్రయిస్తే 2000 సిఏ ముందు బాగానే ఉండేదండి. ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి దాని మూలంగా ఆ కాలు తీపోతే నా ప్రాణానికి ముప్పు. ఎందుకంటే ఆ కిడ్నీకి పేగులకి చెప్పాడు బ్లడ్ ఇన్ఫెక్షన్. దాని మూలంగా ఇంచుమించు 7 లక్షల దాకా ఖర్చు అయిందండి. ఇప్పటికే మెడిసిన్ జరుగుతున్న ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడానికి వచ్చాను. కిందటి నెల 24వ తారీఖునే కంప్లైంట్ పెట్టాను కలెక్టర్ గారికి. ఇప్పుడు కూడా కంప్లైంట్ పెట్టాను నాకు న్యాయం జరగడం కోసం. ఇప్పుడైనా సిఐ గారు న్యాయం చేస్తారో లేదో మనకి ఇంకా అర్థం కాదు. అది ముఖ్యంగా ఏంటంటే ఐటమ్స్ అన్ని ఇప్పించేసి మా ఇంట్లో సామాన్లు ఇప్పించి బంగారంగా మొత్తం నేను ఇప్పించేసి కేసు కోర్టు కట్టమన్నాను. అంతే, అది అతని చేతుల పని. అతనికి ఆ పవర్స్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి సార్, సీనియర్ సిటిజన్స్ అయినా హ్యాండిక్యాప్స్ అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కంప్లైంట్ పెడితే అన్యాయం జరిగినప్పుడు డైరెక్ట్ కోర్టు పంపించాలి. వీళ్ళ దగ్గర కేసు 4 పెండింగ్ ఉంచుకోవడానికి వీల్లేదండి. కేసుని బెయిల్ ఇవ్వడానికి కూడా వీల్లేదండి. అది మాత్రం కరెక్ట్. అది సార్.